ఫొటోస్ అన్నీ తీసేసి క్లీన్గా అంటే ప్లెయిన్ వాల్గా ఉంచి ఫొటోస్ లేకుండా ఇప్పుడు ఆ ప్లేస్లో డెకరేషన్ చేయడానికి చూస్తున్నాం. చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. ఇన్వర్టర్ ఇంకా అలానే ఉంచేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు దాన్ని మూవ్ చేస్తే అన్నీ కదపాలి కాబట్టి. ఇంక దివానా ఇక్కడ పెట్టేసాం, సోఫా అలా ఉంచాం, ఆ 2 సోఫాలు అక్కడ పెట్టేసాం. టుడే స్పెషల్ ఏంటి? మరి బర్త్డే అయితే ఎలా ఉన్నావే? మీ డ్రెస్ ఏది? స్కూల్ నుంచి వచ్చావు, ఎలానే ఉంటారా బర్త్డే గర్ల్? ఇప్పుడా? వద్దులే, ఈవినింగ్ వేసుకుంది కానీ కాసేపు రెస్ట్ తీసుకో. ఓకే, ఈలోగా మేము డెకరేషన్ చేసేస్తాం. ఓకేనా? హెల్ప్ చేస్తా. బర్త్డే గర్ల్ హెల్ప్ చేయకూడదు, సర్ప్రైజ్ కదా. హెల్ప్ చేయడమా లేకపోతే పాడు చేయడమా? ఏంటి నువ్వే? ఓకే, సహస్ర హెల్ప్ చేస్తానంటుంది. చూద్దాం ఎంత హెల్ప్ చేస్తుందో లేకపోతే పాడు చేస్తుందో. ఓకే డన్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ డెకరేషన్. ఎస్ ఎస్. ఇంకా సహస్ర వీడియో తీస్తుంటే నేనైతే ఆ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఫొటోస్ అన్ని తీసి నీట్ గా పక్కన పెట్టేశాను, ఎందుకంటే డెకరేషన్ అక్కడే చేయాలని చెప్పాను కాబట్టి. ఇంక ఈ ఫొటోస్ అన్ని తీస్తుంటే వాళ్ళ చెల్లి ఫోటో ఇది అని చెప్పి అవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అనమాట. లైక్ ఎలా అంటే ఉంటే బాగుంది కదా, నాతో పాటు ఆడుకుంది కదా అన్నట్టు. రోజు చూసే ఫోటోలే కావచ్చు, మన ఇంట్లోనే ఉంటాయి. బట్ దానికంటే ఇక్కడ ఒకటి నేను చెప్పాలని అనుకుంటున్నాను. అవి మనం చేతితో తాకి చూసినప్పుడు అదొక ఫీల్ వస్తుంది కదా. సో లిటరలీ నాకు ఇక్కడ నేను అదే ఫీల్ అవుతున్నాను. ఆ ఫోటో రోజు ఇంట్లో చూస్తాం, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు. ఇద్దరు ఒకలా ఉన్నారు, లేదు చూస్తారండి, ఒకలానే ఉన్నారు ఇద్దరు. ట్విన్స్ లా ఉన్నారు. చెల్లి నువ్వు ట్విన్స్ పడేసావు అనుకో కిందనే, 2 దెబ్బలు పడిపోతాయి నీకు. అవి జస్ట్ ఫోటోలే కావచ్చు చాలా మందికి, కాకపోతే వాటిని మనం తాకి ఫిజికల్ గా పట్టుకొని చూసినప్పుడు ఒక ఎమోషనల్ ఫీల్ అయితే వస్తుంది. అంటే నాకు ఇప్పుడు చిన్న పాప ఫోటో పట్టుకొని చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. అది నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. మేబీ అది నేను ఎంత అనేది చెప్పలేను. సో ఇంకా అలా ఫోటోలన్నీ తీసి పక్కన పెట్టేశాను. నా ఫోటో ఇప్పుడు ఎంత వచ్చింది? 1 మినిట్ వచ్చిందా? నా ఫోటో ఇది. నిన్న డాన్స్ క్లాస్కి వెళ్ళి అన్నీ మేకప్ వేసుకొని వచ్చా. యాక్చువల్లీ నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇవన్నీ. యూనికార్న్ థీమ్ అనుకున్నాను కాబట్టి ఇది ఒకటి ఇచ్చారు రెయిన్బో కలర్స్లో. నెక్స్ట్ బెలూన్స్ ఇచ్చారు, అవి ఒక 200 పీసెస్ అలా అని చెప్పారు. కాకపోతే అందులో పిల్లలు వాడేశారు కాబట్టి ఎన్ని ఉంటాయి అన్నీ, లేదంటే సరిపోతే కలర్స్ తీసుకురావాలి. యాక్చువల్లీ 7 ఇయర్స్ కాబట్టి ఇది కూడా వచ్చింది రెయిన్బోది. 7 కలర్స్ ఉంటాయి. 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 8 వస్తుంది కాబట్టి ఇది బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఒకటి ఇచ్చారు. అండ్ నేను తీసుకున్న దాంట్లో హ్యాపీ బర్త్డేది ఇవి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఇంట్లో ఉంటే పెట్టాను, అంటే ఏది బాగుంటుంది పెడదాం అన్నట్టు. ఇది కూడా ఇంట్లోదే, ఇది కూడా ఇంట్లోదే. చూడాలి ఏది బాగుంటే అది సెట్ చేద్దామని అనిపించింది. నాకు తెలిసి ఇందులో కొన్ని మిస్ అయ్యాయి అన్నమాట, ఎందుకంటే పిల్లలు కుదురుగా ఉంచరు కాబట్టి. సహస్ర వైభవ్ తీసి అన్నీ ఆడేశారు. ఇప్పుడు ఇందులో ఏముంటే అవి తీసుకుని లేనివి మిస్ అయినవి తీసుకోవాలన్నమాట సెపరేట్గా. చూద్దాం. ఈ వీడియోలో చాలా ఎమోషన్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి. నాకైతే పర్సనలీ అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మా హస్బెండ్ మీద ఒక ప్రాంక్ అయితే చేశాను, చూసేయండి. ఏమైంది? ఏమైంది? నేను ఇచ్చిన బెలూన్ కి ఒక పెద్ద కన్నం అయితే ఉంది. అది చూసుకోకుండా పాపం అలా ఊదుతున్నారు అనమాట. అది ఎందుకే పెద్దదవదు, అంతకే పెద్దదవదు. సో అలా చాలా సేపు ఊదారు. అప్పుడు ఫైనల్ గా మేము నవ్వు ఆపుకోలేక ఎందుకు నవ్వుతున్నారని అడిగితే చెప్పేసాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్న బెలూన్స్ అన్ని నేను, పూజిత, సహస్ర, వాళ్ళ డాడీ అన్ని బ్లో చేసినవే అనమాట. బుగ్గలు నొప్పి వచ్చాయి లిటరల్లీ, ఎందుకంటే బ్లో చేసే మిషన్ మా దగ్గర లేదు, పోయింది. ఇంకా మేము 4 కూర్చొని అలా ఒకరి తర్వాత ఒకరు కొంచెం కొంచెం
అలాగా అన్ని బెలూన్స్ బ్లో చేసేసాము. లిటరలీ నాకు తెలిసి ఒక 100 to 120 బెలూన్స్ అలా ఉన్నాయి. ఇంకా పేలిపోని ఎన్ని ఉన్నాయి కూడా లెక్క పెట్టలేదు. ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ ఎన్ని బ్లోయింగ్ మిషన్స్ ఉండేవో మా ఇంట్లో, అలాంటిది ఈ సెలబ్రేషన్స్ చేయడం స్టార్ట్ చేసాం మొదలు ఒక్క బ్లోయింగ్ మిషన్ కూడా లేదు. పొరపాటున కొన్నాము అంటే వైభవ్, సహస్ర కలిసి దాన్ని పొట్టలో ఏమున్నాయో పీకేస్తారు అనుకోండి మొత్తం అన్నీ కూడా. ఇంక అందుకే బ్లోయింగ్ మిషన్ అయితే మేము కొనలేదు. మేమే ఊదేస్తున్నాం. ఇంకెలానో రెయిన్బో థీమ్ అనుకున్నాం కాబట్టి ఈ బెలూన్స్ కూడా మేము ఆన్‌లైన్‌లో తీసుకున్నానని చెప్పాను కదా! ఫ్లిప్‌కార్ట్‌లో అన్నీ రెయిన్బో కలర్సే వచ్చాయి. అలా వచ్చిన కలర్స్ అన్నిటిని కూడా లైట్ కలర్సే కదా! సో, అవన్నీ 4 కలర్స్ అన్నీ మేము ముడి వేసేసామనమాట. అలా ముడి వేసిన 4 బెలూన్స్‌ని ఇక్కడ ప్లాస్టర్ ఉంటుంది కదా! డబుల్ టేప్‌రు దాంతో పెట్టి అంటిస్తున్నాను. నేను ఒక పక్క అంటిస్తుంటే ఇంకొక పక్క అవి వచ్చేస్తున్నాయి. ఇంకా మొత్తానికి ఊడిపోతుంటే నేను అంటిస్తుంటే అలా చాలా టైం పట్టేసింది. ఇంకా ఏదోలా మొత్తానికి అలా బెలూన్స్ అన్నిటిని అక్కడ వాల్‌కి పెట్టేసాను. చూసారు కదా! ఎన్ని ప్లాస్టర్‌లు వేస్ట్ చేసామో. ఒక పక్క ఊడిపోతుంటే ఇంకొక పక్క పెడుతున్నాం కదా! చాలా ప్లాస్టర్‌లు అయితే వాల్‌కి పెట్టేసాము. ఇంక ఫైనల్‌గా మేము బెలూన్స్ అన్నీ స్టిక్ చేసిన తర్వాత కింద మిగిలిన బెలూన్ ఏం చేయాలా ఏంటి అని ఆలోచిస్తుంటే పైన సీలింగ్ కూడా పెడదామని అనిపించింది. అందుకే చిన్నగా సీలింగ్‌కి కూడా అక్కడక్కడ అలాగా అంటించాము ప్లాస్టర్‌తో. ఇంకా ఈ హ్యాపీ బర్త్‌డే అనేది కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నాను. మొత్తం సెట్ అన్నమాట రెయిన్బోది. దానిలోనే వచ్చాయి. బట్ నాకు అరౌండ్ 180, 190 అలా పడింది. సో, ఆ కాస్ట్‌కి ఇన్ని ఐటెమ్స్ ఇచ్చాడు అంటే మామూలు విషయం అయితే కాదు. ఒక 200 బెలూన్స్, ఒక స్టారు, ఒక యూనికార్న్, ఒక 7 హ్యాపీ బర్త్‌డే అనేది ఇచ్చాడన్నమాట. ఇంక డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత సహస్రాన్ని కూడా ఇలా సింపుల్‌గా రెడీ చేశాను ఇంట్లోనే. ఇంకా ఫ్రాక్ అయితే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సహస్రకి 7 కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా యూనికార్న్ థీమ్ అయితే ప్లాన్ చేసాము. అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇక్కడ ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంది. మేబీ నైట్ అవ్వడం వల్ల మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. సూపర్‌గా ఉంది ఫ్రాక్ అయితే. పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సో, ఇక్కడ తనకి కొన్ని ఫోటోస్ అయితే తీస్తున్నాం అనమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఫోన్ లైట్‌తో టార్చ్ పెట్టి సో, తనని సిండ్రెల్లాగా చుట్టూ తిరగమని అలా అని ఇలా అని చెప్పి కొన్ని ఫోటోస్ అయితే తీస్తున్నాము. పిక్స్ అయితే సూపర్. ఇంకా ఫ్రాక్ అయితే చాలా చాలా నచ్చేసింది సహస్రకి. కొంచెం సరిగ్గా లిప్స్ అలా క్లోజ్ చేయకు. ఓకే ఓకే అంతే చాలు, అంతే చాలు. మరి నవ్వండి ఈ అంటది అది. అలాగే నవ్వు బాగదే. అలాగొద్ద ఆశీమయ్య జోకులు ఎలా నవ్వుతాడు నవ్వుతాడా. నేను, మా పూజిత, ఇంకా మా చెల్లి, ఇంకొక చెల్లి మేమందరం కలిసి ఎలా తీసుకోమంటే ఫోటోస్ అలానే తీసుకుంటుంది. పాపం ఇంకొక పక్క ఫ్యాన్ ఎయకుండా ఫోటోస్ తీస్తున్నాం కాబట్టి గాలేయట్లేదు మమ్మీ కొంచెం అనేసి అంటుంది. అలానే కొంచెం సేపు ఓపిక పట్టమ్మా కొన్ని ఫోటోస్ తీసేసుకుంటాము. ఇది నీకు స్పెషల్ బర్త్‌డే కదా అనేసి అంటే ఓకే సరే అని చెప్పి ఎలా చెప్తే అలాగా కొన్ని స్టిల్స్ అయితే చేయించి ఫోటోస్ అయితే తీస్తున్నాము. మరీ ప్రొఫెషనల్స్ కాకపోయినా మాకున్న దానిలో వచ్చిన దానిలో కొన్ని పిక్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. అవి నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాను. అలాగే యూట్యూబ్‌లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఏదైనా రీల్‌లో కావచ్చు, లేకపోతే వీడియోలో కావచ్చు. ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలని అయితే ఏమీ అనుకోలేదు. కాకపోతే ఫ్రాక్ ఒకటి స్టిచ్చింగ్ చేపిద్దాము. బ్యాక్‌గ్రౌండ్ బెలూన్స్ రెయిన్బో కలర్ పెడదామని అనుకున్నాము. కాకపోతే అప్పటికప్పుడు సడెన్‌గా ఇలా నేను హెయిర్ స్టైల్ చేయాలని అనిపించింది నాకు. సో, ఇంకా అవన్నీ కూడా ఇంట్లో ఉన్నవే. నేనైతే స్పెషల్‌గా ఏమి కొనలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే అలా నీట్‌గా కొంచెం
రెడీ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది తనని చూసిన తర్వాత. ఆ కష్టం అంతా ఏమైపోయిందో కూడా తెలియదు. ఇంకా ఈ హ్యాపీ బర్త్డే గర్ల్ అని ఉంది కదా, అది కూడా నేను అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకున్నాను. ఇంకా పింక్ కలర్ అయితే బాగుంటుంది కదా, తన డ్రెస్ కలర్ లో మ్యాచ్ అవుతుంది అని చెప్పి అది తీసుకున్నాను. అది కూడా చాలా చాలా బాగా సెట్ అయ్యింది. ఇంకా నెక్ కి నేను చాలా ప్లెయిన్ గా ఉన్నదనమాట, వాళ్ళ బిగ్ మమ్మీ కొన్నాడు. అది కూడా సెట్ చేశాను. ఫైనల్ గా సూపర్ గా వచ్చింది. లుక్ అయితే చాలా చాలా బాగుంది. అంటే మేబీ ఒక తల్లిగా నాకే అందంగా కనిపిస్తుందేమో అని మీరు అనుకోవచ్చు. కాకపోతే చాలా మంది దానికి అప్రిషియేట్ చేశారనమాట, నీ ఫ్రాక్ బాగుంది అని. ట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వీధిలో ఉన్న ఆంటీస్ వాళ్ళు చెప్పారు, ట్యూషన్ టీచర్స్ చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, నీ ఫ్రాక్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది అని. ఇంకా రోడ్ మీద వాళ్ళు కూడా ఈ రోజు నీ బర్త్డేనా అని చెప్పారనమాట మా వీధిలో వాళ్ళు. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఫ్రాక్ కుట్టించడానికి నేను మా పూజిత యాక్చువల్ అయితే ఒక మోడల్ అనుకుని వెళ్ళి క్లాత్ తీసి కుట్టించాము. సహస్రకి చాలా చాలా తక్కువ పిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు తనని మేము మోటివేట్ చేసి పిక్స్ తీసుకున్నాం అనమాట. లైక్ ప్రిన్సెస్ లాగా, క్వీన్ లాగా, ఇంకా సిండ్రెల్లా లాగా ఉన్నావు, చాలా బాగున్నావు, కొన్ని ఫొటోస్ తీస్తామంటే ఓకే అన్నది. నేను ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తానంటే సరిగ్గా ఒక ఫోటోకి ఒక వీడియో కూడా ఉండదు. తనకి నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప. ఇంకా నాతో తీస్తే ఫొటోస్ రావు, ఇంక దీనికి ఎలాగని చెప్పి మా చెల్లిని అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయమని చెప్పాను. ఇంకా మిర్రర్ దగ్గర కూడా ఒక ఫోటో తీపిచ్చాను. అదైతే చాలా చాలా బాగా వచ్చింది. ఫొటోస్ అన్ని తీసుకున్న తర్వాత ఇంకా మా పిల్ల బచ్చా గ్యాంగ్ అందరికి డ్రింక్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా వీళ్ళందరినీ ఒక రూమ్ లో పెట్టి ఏసీ వేసి లోపల ఉండండి ఆడుకోండి అని చెప్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. సంవత్సరం మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ తాతయ్య, వాళ్ళ నానమ్మ, ఇంకా వాళ్ళ బిగ్ మమ్మీ అక్షింతలు అయితే వేయలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ అక్షింతలు వేశారు. ఇంకా ఇప్పుడు పనిలో టైం ఇప్పటికే 7:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కేక్ కట్ చేసేద్దామని ఇంకా కేక్ కూడా తెచ్చేసాము. ఇక్కడ ఇన్ని కేక్స్ ఉన్నాయేంటి అనుకుంటున్నారా? సహస్రకి 7 years కాబట్టి ఫ్రాక్ రెయిన్బో కలర్ 7 కలర్స్ ఉన్నాయి. బెలూన్స్ రెయిన్బో థీమ్, అవి కూడా 7 కలర్స్ ఉన్నాయి. ఇంకా కేక్ కూడా 7 letters తో ఆర్డర్ చేద్దామని అనిపించి ఎలానో సహస్ర నేమ్ కూడా సహస్ర అని వచ్చింది కదా, SAHASRA, అలా 7 letters కి 7 ½ kg కేక్స్ అయితే ఆర్డర్ చేసాము. సో ఇంకా కేక్స్ అయితే వచ్చేసాయి. ఒక పెద్ద టేబుల్ మీద అవన్నీ పెట్టేసి ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో మేము అనుకున్న కలర్సే వాళ్ళు కూడా చేసి ఇచ్చారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫ్రాక్ లో ఉన్న కలర్సే అన్ని లైట్ కలర్స్. ఇంకా 7 candles ఇచ్చారు, ఇంకా 2 చాక్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒక పెద్ద టేబుల్ మీద పెట్టేసి అవన్నీ ఓపెన్ చేసి అప్పుడు సహస్రాన్ని కళ్ళు మూసి తీసుకొద్దాము, సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుందని మేము అనుకుంటే, లేదు నాకు ఇప్పుడు కావాలి, నేను అలా చూడను, నేనే ఓపెన్ చేస్తాను ఈ కేక్స్ అన్ని అని నాతో పాటు తను కూడా కేక్స్ అన్ని ఓపెన్ చేసింది. సో ఆ సర్ప్రైజ్ మూమెంట్ అయితే మిస్ అయిందని అనిపించింది నాకు. ఎందుకంటే నేను అలా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మనం ఒకటి అనుకుంటే పిల్లలు ఒకటి చేస్తారు కదా, సో వాళ్ళ దారిలోనే మనం వెళ్ళిపోవాలి. ఈ ఐడియా ఇచ్చింది సహస్రానే అన్నమాట. నాకు 7 కేక్స్ కావాలి, సహస్ర అని ఉంది కదా అని అడిగింది అనమాట ఇంతకు ముందు ఒకసారి. సో ఇంక దాన్ని గుర్తు చేసుకుని ఓకే బాగుంటుంది కదా 7 letters ఉన్నాయని అనుకుని అదే ఫాలో అయిపోయాము. ఇలాంటి ఐడియాలన్నీ భలే వస్తాయి ఈ పిల్లలకి. ఈ ఫోన్ చూస్తున్నారు కానీ మరీ అప్డేటెడ్ గా ఉన్నారు మనకంటే ముందు. యాక్చువల్లీ మేమైతే బేకరీ వాళ్ళకి ఏం చెప్పామంటే ఒక 1/2 kg ఉంటాయి కదా, దాని మీద 1 letter అలా చెప్పాము. బట్ అలా అయితే బాగోదండి, కనిపించదు లెటర్స్. సో మేము 1/2 kg మీద అలా చేసిస్తామని చెప్పారు. ఇంకా అందుకే ఓకే చేసేయండి అని చెప్పాము. ఎందుకంటే ఈ 7 letters కి ఆల్మోస్ట్ 3.5 kg కేక్ వస్తుంది కదా, ఏం చేస్తాం అసలు అంత కేక్ తినలేం కదా అని అనిపించింది. కాకపోతే మొత్తం అంతా సేల్ అయిపోయింది అనమాట, ఎక్కడా మిగలకుండా. పెద్ద ఫ్యామిలీ కదా, దానికి తోడు పిల్లలు ఎక్కువ వచ్చారు. ఇంకా ఎవరు వస్తే వాళ్ళకి అలా పంచి ఎవరికి నచ్చినంత వాళ్ళ కేక్ తిన్నాము ఫుల్ గా. ఎవరికి సరిపోలేదు లేదు అని అనుకోకుండా. అలా కేక్స్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టేసి అప్పుడు ఒక ఫోటో తీసిన తర్వాత మళ్ళీ అటువైపు టర్న్ చేసాం అన్నమాట, సహస్ర వైపు కేక్ కట్ చేసే విధంగా. చూసారు కదా తన డ్రెస్ కలరే ఈ కేక్ కలర్స్ కూడా రావడం చాలా చాలా హ్యాపీ అనిపించింది.
సో అదొక హ్యాపీ మూమెంట్. మేబీ తను పెద్ద అయిన తర్వాత చూసుకుంటే 7 ఇయర్స్ లో నాకు ఇలా సెలబ్రేట్ చేశారా అని ఒక హ్యాపీ మూమెంట్ అయితే తనకు ఉంటుంది. ఇంకా సహస్రతో పాటు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ తమ్ముళ్ళు పక్కనే నిలబడి అందరితో కేక్ కట్ చేపిద్దాము, ఒక్కొక్క పిల్లలతో ఒక్కొక్కటి అని అనుకున్నాము. కాకపోతే అక్కడ కేక్ కట్ చేసే విషయానికి వచ్చినప్పుడు పిల్లలతో మామూలుగా ఉండదు కదా, ఫుల్గా క్రేవింగ్స్ వచ్చి ఉంటారు. అంటే ఏ కేక్ దేన్ని తినాలి అని. సో ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారా బాబు అంటే వాళ్ళు ఏ కేక్ తిందాము, ఏ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఆ చూపులన్నీ కూడా ఆ కేకుల మీదే ఉన్నాయి పిల్లలకి. చిన్నప్పుడు పిల్లలు ఎవరైనా అంతే కదా. ఇక్కడ ఏమైందంటే 7 క్యాండిల్స్ ఇచ్చారు 7 కేక్స్ కి. కాకపోతే ఇవి మ్యాజిక్ క్యాండిల్స్ కదా, ఒక క్యాండిల్ వెలిగించేసరికి ఇంకొక క్యాండిల్ ఆగిపోతుంది. అలా అని చెప్పి 7 క్యాండిల్స్ ఒకేసారి వెలిగించలేము. ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఒక క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయించి అప్పుడు మిగిలినవన్నీ కూడా అలా వెలిగిస్తున్నాము. సహస్ర ముందే చెప్పేసింది మాకు, ఈ 7 కేక్స్ నేనే కట్ చేస్తాను, క్యాండిల్స్ నేనే వెలిగిస్తాను అని చెప్పేసింది. ఈ బర్త్డే డెకరేషన్ దగ్గర నుంచి ఈ కేక్ కట్ చేసే విషయం వరకు కూడా సహస్ర ప్రతి దాంట్లో ఉంది. సో అన్ని తన చేతులతో తను చేసుకున్నది అనమాట. ఏదో వచ్చి రానట్టు హెల్ప్ చేస్తూ తన బర్త్డే డెకరేషన్ లో తనే పాల్గొని పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది అనమాట. ఈ కేక్స్ అన్ని కూడా నాకు ఎలా కావాలి అలా కావాలని చెప్పి మనం ఒకలా అరేంజ్ చేస్తే తను ఇంకొకలా చెప్పి అరేంజ్ చేయించుకుంది. స్ప్రేలు అవి కూడా ఏం తీసుకెళ్ళలేదండి. కేక్ కట్ చేసుకుంటాం, కేక్ పడుతుంది. ఇంకా అందరితో పడుతుంది చాలా చిన్నగా మాకు తోచిన దానిలో మాకున్న ఐడియాస్లో సో ఇంకా అలా సెలబ్రేట్ అయితే చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఒక్కొక్కటి తినిపించి ఆ తర్వాత సహస్రకి కేక్ పెడుతూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లల్ని అప్పటి వరకు చాలా కేర్ గా హ్యాండిల్ చేసాం, కానీ ఇంకా అంతకు మించి ఆ కేక్స్ దగ్గర హ్యాండిల్ చేయడం మా వల్ల అయితే అవ్వలేదు. ఇంకా అందుకే ఆ పిల్లలందరికీ ఫాస్ట్ గా కేక్స్ అన్ని కట్ చేసేసి ఇంకా పెట్టేసాం అనమాట. ఒక కేక్ ఉంటేనే పిల్లల్ని హ్యాండిల్ చేయలేము, అలాంటిది ఇన్ని కేక్స్ ఉన్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళ పని ఎవరి వల్ల కాలేదు. ఇంక ఇవన్నీ డెకరేషన్ చేసిన తర్వాత మాకు రెడీ అవడానికి టైం అయితే లేదు. ఇంకా అందుకే అవే డ్రెస్సెస్ తో ఉండిపోయి కేక్ అయితే కట్ చేయించేసాము. యాక్చువల్లీ మేము కూడా రెడీ అయ్యి అప్పుడు వద్దామని అనుకున్నాం, కానీ టైం లేదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కి కాలేజెస్ కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఇంకా టైం అయితే సరిపోలేదు. సో ఎనీవే సహస్ర అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తనతో పాటు అత్తయ్య మావయ్య ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్ గా ఇలా అవుతుందని అయితే మేము అనుకోలేదు. బర్త్డే చాలా చాలా బాగా అయ్యింది. ఈ 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ లోకి వచ్చింది సహస్ర.
ఆశ్రాకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఈ 7 years బర్త్డే. ఎందుకంటే చాలా మంది విష్ చేశారు. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్ ఇంకా చాలా మంది మీ వాల్యుబుల్ విషెస్ని తనకి చెప్పినందుకు తన తరపు నుంచి నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను అందరికీ పేరు పేరున. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మా పిల్ల బచ్చా గ్యాంగ్ అందరం కలిసి ఒకేసారి మేము డిన్నర్ కూడా చేస్తాము. చికెన్ బిర్యానీ, ఇంకా కచంబరి, రైస్, పొటాటో కర్రీ కూడా చేసాము అందరికి. ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ చిన్న అకేషన్ అయినా సరే అందరూ కలుస్తాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.